హాయ్ హలో నమస్తే, దిస్ ఈజ్ సురేష్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సురేష్ బోగా. సో చూసారు కదా, ఈరోజు టాపిక్ వచ్చేసి ఇన్స్టాగ్రామ్ ట్రెండింగ్ మ్యూజిక్తో మనం బీట్ సింక్ అయితే చేద్దాము. సో ఇది ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో అయితే క్లియర్గా చూపిస్తాను. అండ్ దీనికి నేను యూజ్ చేసిన అప్లికేషన్ వచ్చేసి కైన్మాస్టర్ అప్లికేషన్. సో కైన్మాస్టర్ అప్లికేషన్ ప్రో లింక్ విత్ మెటీరియల్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంది. దాని త్రూ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళు పక్కా ఒక లైక్ అయితే వేసుకోండి. అండ్ ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. సో ఇంకెందుకు ఆలస్యం, వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. సో అంతకన్నా ముందు ఒక లైక్ అయితే వేసుకోండి. సో ముందుగా కైన్మాస్టర్ అప్లికేషన్ ఓపెన్ చేయగానే ఇంటర్ఫేస్ అయితే ఇలాగ అనిపిస్తుంది. సో స్టార్టింగ్ సెట్టింగ్ సింబల్ క్లిక్ చేసి కొంచెం కిందికి వెళ్తే అడ్వాన్స్డ్ అండ్ ఎక్స్పెరిమెంటల్ సెట్టింగ్స్లో 60 FPS ఆఫ్ ఉంటుంది. సో అది మీరు ఆన్ పెట్టేసుకొని బ్యాక్ వెళ్ళిపోండి. సో బ్యాక్ వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ క్రియేట్ న్యూ ఆప్షన్ క్లిక్ చేసేసి ఇక్కడ వేరియస్ ఆప్షన్స్ అయితే చూపిస్తుంది. సో ఇది కొత్త కైన్మాస్టర్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. దాని త్రూ మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను 9:16 రేషియో సెలెక్ట్ చేసుకుంటున్నా అండ్ నెక్స్ట్ క్లిక్ చేసేస్తున్నా. సో నెక్స్ట్ క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ సెట్టింగ్ సింబల్లో ఎడిటింగ్ ఆప్షన్ క్లిక్ చేసి ఫిల్ స్క్రీన్ అనే ఆప్షన్ ఎనేబుల్ పెట్టేసుకోండి. అండ్ ఇక్కడ చూడండి ఫోటో డ్యూరేషన్. సో ఫోటో డ్యూరేషన్ వచ్చేసి ఫస్ట్ది వచ్చేసి 0.6, ఎగ్జాక్ట్గా 0.6 మాత్రమే పెట్టేసి రైట్ క్లిక్ ఇచ్చేసేయండి. సో ఈ వీడియోకి టోటల్గా మనకు 15 పిక్స్ అయితే అవసరము. సో 15 పిక్స్ నేను తీసుకుంటున్నాను. సో ఫస్ట్ 1 2 పిక్స్ మాత్రము మనము 0.6 తీసుకోవాలి. అండ్ మళ్ళీ సెట్టింగ్ సింబల్, మళ్ళీ ఎడిటింగ్. సో ఇప్పుడు వచ్చేసి 0.9 తీసుకుంటున్నా. సో ఇప్పుడు 0.9 పెట్టేసి రైట్ క్లిక్ ఇచ్చేసి ఇప్పుడు థర్డ్ పిక్ తీసుకున్నాను. సో థర్డ్ పిక్ తీసుకున్న తర్వాత రైట్ క్లిక్ ఇచ్చేసేస్తున్నా. సో ఫస్ట్ ఏం చేసేస్తారంటే లేయర్ సింబల్ క్లిక్ చేసి మీడియా క్లిక్ చేసి నేను ఒక కాజల్ మ్యూజిక్ అని ఒక వీడియో అయితే ఇస్తాను. ఆ వీడియో డైరెక్ట్ ఇక్కడ యాడ్ చేసుకొని ఎక్స్ట్రాక్ట్ ఆడియో క్లిక్ చేసి వీడియో అనేది డిలీట్ చేసేయండి. సో ఇప్పుడు చూడండి, నేను ఫస్ట్ కొంచెం మినీ చూపిస్తాను. సో ఇలా మ్యూజిక్ అయితే వస్తుంది. మ్యూజిక్ చాలా బాగుంటుంది. అందరూ గర్ల్స్ పిక్స్తోనైనా చేయొచ్చు, బాయ్స్ పిక్స్తోనైనా చేయొచ్చు. సో వీటికి మనము యానిమేషన్ అనేది ఇవ్వాలి. సో క్లిప్ గ్రాఫిక్స్లో కాల్ మీ డీజే, హౌ టు డౌన్లోడ్ కాల్ మీ డీజే అని డిస్క్రిప్షన్లో వీడియో ఉంటుంది. దాని త్రూ మీరు కాల్ మీ డీజే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ దానికి క్లిప్ గ్రాఫిక్స్ కాల్ మీ డీజే 6, అండ్ సెకండ్ దానికి క్లిప్ గ్రాఫిక్స్ కాల్ మీ డీజే 6, థర్డ్ దానికి కూడా క్లిప్ గ్రాఫిక్స్ కాల్ మీ డీజే 6. ఈ మూడింటికి మాత్రమే కాల్ మీ డీజే నేను యూజ్ చేస్తున్నా. అండ్ చూడండి థర్డ్ పిక్కి వచ్చేసి ఇక్కడ ఆఫ్ ఉంది కదా, జస్ట్ ఇట్లా ఆ థర్డ్ పిక్ హాఫ్లో పెట్టేసి లేయర్ సింబల్ మీడియా క్లిక్ చేసి నేను ఒక ఫ్లిక్కర్ వీడియో అయితే ఇస్తాను. ఫ్లిక్కర్ వీడియో పక్కా యాడ్ చేసుకోండి. దానితోనే మనకు ఇక్కడ లుకింగ్ బాగా వస్తుంది. ఇది ఇంక్రీజ్ చేసేసి ఎంత లెంత్ వరకు అయితే ఉందో అంత లెంత్ వరకు పెట్టేసి సిజర్ సింబల్, సో ఇది ట్రిమ్ టు రైట్ ఆఫ్ ప్లేడ్ క్లిక్ చేయండి. అండ్ ఇది వచ్చేసి ఏం చేస్తారంటే బ్లెండింగ్ ఆప్షన్ క్లిక్ చేసి నేను మల్టిప్లై క్లిక్ చేసేస్తున్నా. సో మల్టిప్లై క్లిక్ చేసేస్తే ఏంటంటే కొంచెం అలా వస్తుంది. సో ఇప్పుడు మనకు 3 పిక్స్ అయిపోయినాయి. సో మిగతా పిక్స్ అన్నీ మనకు సేమ్ మోడల్ ఉంటుంది. సో సేమ్ మోడల్ ఎట్లుంటుందో నేను క్లియర్గా చూపిస్తాను, ఒకసారి జాగ్రత్తగా వినండి. సో మళ్ళీ సెట్టింగ్ సింబల్ క్లిక్ చేసి ఎడిటింగ్ క్లిక్ చేసి ఇప్పుడు మొత్తం 0.5 పెడుతున్నా. 0.5 పెట్టేసి రైట్ క్లిక్ ఇచ్చేసి ఇప్పుడు టోటల్గా మనం ఎన్ని పిక్స్ యాడ్ చేయాలంటే 8 పిక్స్ యాడ్ చేయాలి. సో మీడియా క్లిక్ చేసి ఇంతకుముందు 3వి ఇసిపెట్టేసి 1 2 3 4 5 6 7 అండ్ 8. సో ఇంకా 4 పిక్స్ అయితే ఉన్నాయి. సో 4 పిక్స్ ఎప్పుడు యాడ్ చేయాలో నేను చెప్తాను. సో ఇప్పుడు వీటికన్నిటికీ మనం ఏం చేయాలంటే వీటన్నిటికీ మనం యానిమేషన్ అనేది ఇవ్వాలి. సో యానిమేషన్ ఫస్ట్ ఇచ్చేసేద్దాము. సో ఈచ్ పిక్ క్లిప్ గ్రాఫిక్స్ ఇన్ యానిమేషన్ 7, ఈ పిక్ కూడా క్లిప్ గ్రాఫిక్స్ ఇన్ యానిమేషన్ 7. సో వీటన్నిటికీ మనము యానిమేషన్ 7 అనేది ఇవ్వాలి. సో నా ఛానల్ 100Kకి దగ్గరలో ఉంది. సో మీరు పక్కా సపోర్ట్ చేస్తే ఇది తొందరగా రీచ్ వచ్చేస్తుంది. సో మీరు ప్లీజ్ ఈ వీడియో నచ్చితే కొంచెం షేర్ చేయండి. అండ్ ఇది చాలా సింపుల్ వీడియో, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఎవరి పిక్స్తోనైనా చేసుకోవచ్చు. 15 పిక్స్ ఉన్నా లేకున్నా మనం తక్కువ పిక్స్తోని కూడా ఈ ఎడిటింగ్ అనేది చేసుకోవచ్చు. సో కొందరు తక్కువ పిక్స్ ఉన్నాయని బాధపడతారు. అట్లాంటి వాళ్ళకి కూడా ఏం కాదు, రిపీట్ చేయండి, పిక్స్ రిపీట్ చేయండి, ఏం కాదు, రిపీట్ చేసినా కానీ ఏం పర్వాలేదు. సో ఇప్పుడు అన్నిటికీ యానిమేషన్స్ అయితే ఇచ్చేసినాం. సో ఇప్పుడు చూడండి
3 పిక్స్ తర్వాత ఈ 2 పిక్స్, సో ఇక్కడ నుంచి నేను కౌంట్ చేసి ఇస్తున్నా. సో చూడండి, ఇది 1, ఇది 2. సో 2 పిక్స్ తర్వాత ఏం చేసేస్తారంటే ఇప్పుడు మళ్ళీ సెట్టింగ్ సింబల్ క్లిక్ చేసి ఎడిటింగ్ క్లిక్ చేసి ఇప్పుడు 1.2కి సెట్ చేయండి ఫోటో డ్యూరేషన్ 1.2కి. సో ఇప్పుడు మళ్ళీ మీడియా, సో ఇంతకుముందు ఏవైతే 4 పిక్స్ మిగిలి ఉన్నాయో ఆ 4 పిక్స్ ఇక్కడ 1. సో మళ్ళీ 2 పిక్స్ తర్వాత ఇంకొకటి, సో మళ్ళీ 2 పిక్స్ తర్వాత ఇంకొకటి, సో మళ్ళీ 2 పిక్స్ తర్వాత ఇంకొకటి. సో చూడండి పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది. అండ్ లాస్ట్ది ఒకటి సీజర్ సింబల్ ట్రిమ్ టు రైట్ ఆఫ్ ప్లేడ్ రైట్ క్లిక్. సో ఇప్పుడు పెద్ద పిక్స్ ఉన్నాయి, ఐ మీన్ 1.2 పిక్స్, దీనికి కూడా మనం యానిమేషన్ అనేది ఇవ్వాలి. సో క్లిప్ గ్రాఫిక్స్ స్వీట్ లైస్, హౌ టు డౌన్లోడ్ స్వీట్ లైస్ అండ్ డిస్క్రిప్షన్లో వీడియో ఉంటుంది, దాని త్రూ మీరు స్వీట్ లైస్ అయితే డౌన్లోడ్ అయితే చేసి పెట్టుకోవచ్చు. సో ఇది వచ్చేసి 4 కాదు, నేను ఇక్కడ 5 తీసుకుంటున్నాను. సో దీనికి కూడా నేను క్లిప్ గ్రాఫిక్స్ స్వీట్ లైస్ 5, అండ్ దీనికి కూడా క్లిప్ గ్రాఫిక్స్ స్వీట్ లైస్ 5. సో ఇట్లా చెప్తే మీకు ఈజీగా ఉంటుందని నేను ఇలా చెప్తున్నాను. సో కన్ఫ్యూజ్ అవ్వద్దు, చాలా సింపుల్గా ఉంటుంది. జస్ట్ వీడియో స్కిప్ చేయకుండా చూస్తే మనకు ఈజీగా అర్థమైపోతుంది. సో ఇప్పుడు చూడండి, అన్నిటికీ యానిమేషన్ అయితే యాడ్ చేసినాం. ఒకసారి నేను ఇక్కడ నుంచి ప్లే చేసి చూపిస్తాను. సో పర్ఫెక్ట్గా బీట్ సింక్ ఉంటుంది, ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు. సో మళ్ళీ స్టార్టింగ్కి వచ్చేసి లేయర్ సింబల్ మీడియా క్లిక్ చేసి ఈ వీడియో అయితే యాడ్ చేయండి, ఎందుకంటే ఈ వీడియోతో మనకి ఇంకా లుకింగ్ బాగా వస్తుంది. సో ఈ వీడియో స్మోక్ వీడియో పక్కా యాడ్ చేయండి. అండ్ బ్లెండింగ్ అండ్ స్క్రీన్, సో ఇది మల్టిప్లై క్లిక్ చేయొద్దు, స్క్రీన్ క్లిక్ చేయాలి. అండ్ ఎక్స్ట్రా పార్ట్ సీజర్ సింబల్ ట్రిమ్ టు రైట్ అప్లైడ్ రైట్ క్లిక్. సో ఇప్పుడు డైరెక్ట్ షేర్ సింబల్, బార్డర్ నేను యాడ్ చేయట్లేదు, బార్డర్తో మనకు లుకింగ్ పోతుంది. సో ఇది కూడా QHD పెట్టేసి 60 FPS ఆన్ పెట్టుకోండి, బిట్ రేట్ హై పెట్టేసి ఎక్స్పోర్ట్ క్లిక్ చేయండి. సో దట్ మనకు వీడియో క్వాలిటీగా ఎక్స్పోర్ట్ అవుతుంది, పిక్స్ ఎక్కడ కూడా అసలు బ్లర్ అనేది అవ్వదు. సో ఇన్ యానిమేషన్ ఎలా డౌన్లోడ్ చేయాలో తెలియకపోతే ఒకసారి నా ప్రీవియస్ వీడియోస్ చూస్తే అర్థమైపోతుంది. ఇన్ యానిమేషన్ డౌన్లోడ్ చేయడం చాలా ఈజీ. స్టోర్ సింబల్ క్లిక్ చేసి ఇక్కడ మనకు యానిమేషన్ అని చూపిస్తుంది, యానిమేషన్లో మనకు ఇన్ యానిమేషన్ అవుట్ యానిమేషన్ ఇవన్నీ చూపిస్తుంది. అందులో ఇన్ యానిమేషన్ డౌన్లోడ్ చేసి పెట్టుకోండి, మనకు దేనికైనా యూజ్ అయిపోతుంది. సో ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అండ్ ప్లీజ్ ఈ వీడియోని కొంతమందికైనా షేర్ చేయండి. థ్యాంక్ యూ గైస్.